అనేది కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ప్రయత్నము అనేది చేయవచ్చు, అతి శీఘ్రంగా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. అంటే అమ్మాయి జాతక పరంగా అధిపతి లక్ష్మీదేవి. సో ప్రతిరోజు కూడా మహాలక్ష్మి అష్టకాన్ని ఒక 3 సార్లు పఠిస్తూ ఉండటము చాలా మంచిది. అలాగే ఏంటంటే అమ్మాయికి ఈస్ట్ ఫేజింగ్ అనేది ఎక్కువగా కలిసి వస్తుంది. అలాగే కలిసి వచ్చేటువంటి కలర్స్ అని చెప్పేసి కూడా ఉంటూ ఉంటాయి. స్కై బ్లూ కలర్, బేబీ పింక్ కలరు, వైట్ కలరు, మెరూన్ కలరు, ఈ కలర్స్ అనేది ఎక్కువగా కలిసి వస్తాయి. ఆరాధించవలసింది లక్ష్మీ అమ్మవారిని ఎంత ఎక్కువగా ఆరాధిస్తుంటే అమ్మాయికి అంత మంచిది అనమాట. అలాగే మహాలక్ష్మి అష్టకాన్ని 3 సార్లు పఠించడం మంచిది. కలిసి వచ్చేటువంటి రత్నము అని చెప్పేసి కూడా ఉంటూ ఉంటుంది, ఎప్పుడు తెలియచేయడం జరుగుతుంది. అది కాకపోతే పెండెంట్ రూపంలో, లాకెట్ రూపంలో ధరించడం మంచిది అని చెప్పేసి తెలియచేయడం జరిగింది. అమ్మాయికి ఏంటంటే డైమండ్ అంటారు, వజ్రము అనేది చాలా మంచిది. అదేంటంటే చాలా కాస్ట్లీ కాబట్టి కనీసం ముక్కు పుడక రూపంలో అయినా సరే, ఆడపిల్ల కాబట్టి చక్కగా ఏంటంటే వినియోగించుకోవడానికి ముక్కు పుడక అయినా సరే ధరించడం అనేది చాలా మంచిది. ఈ విధంగా చేసుకోవటం వలన సకాలంలోనే చక్కని సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాన్న ఓకే అండి, మీరు అనేక సార్లు చెప్తూ ఉంటారు చదువు పిల్లలకి యువతకి చాలా అవసరము అని చెప్తుంటారు. ఎడ్యుకేషనల్ లాకెట్ వారి కోసం తయారు చేశారు, దాని విశిష్టత, దాని వివరాలు తెలియజేస్తారా? తప్పకుండా. ఏంటంటే ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి పరిచయం చేయటం గత కొంతకాలంగా జరుగుతున్నది. అది కూడా ఎందుకు అంటే విద్యలో రాణించాలి, ప్రతి వ్యక్తి కూడా విద్యలో రాణించాలి. అది స్త్రీ పురుష, చిన్న పెద్ద అన్న భేదం అనేది లేకుండా చదువు అనేది, అక్షర జ్ఞానము అనేది ప్రతి వ్యక్తికి కూడా అవసరము. అదేంటంటే కేవలం స్కూల్కి వెళ్లే పిల్లలు అనే కాదు, జ్ఞానము అనేది ప్రతి వ్యక్తికి అవసరం. అటువంటి చక్కని జ్ఞానము అనే దాన్ని ఎవరు కూడా ఎత్తుకెళ్ళలేరు, దోచుకెళ్ళలేరు. కాబట్టి అది ప్రతి వ్యక్తికి కూడా అవసరము. ఎవరికైనా కావచ్చు, అది వ్యాపారస్తులకు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకు కావచ్చు, స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, ప్రతి వ్యక్తికి కూడా చక్కని జ్ఞానము, సరస్వతి అమ్మవారి అనుగ్రహము, కరుణా కటాక్షము ప్రతి వ్యక్తికి అవసరం. కాబట్టి అది పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటిది చాలా చిన్నగా ఉంటుంది. అది కూడా లాకెట్ రూపేణ ఇవ్వటం అనేది జరుగుతున్నది. దానికి ఆల్రెడీ పవర్ అనేది దానికి వైబ్రేట్ చేసినటువంటిది కాబట్టి చాలా పవర్ఫుల్ గా ఉందమ్మా అని చెప్పేసి కూడా చాలా మంది తెలియజేశారు. అది కట్టించుకున్న తర్వాత కూడా అది కూడా మెడలో లాకెట్ రూపేణ మాత్రమే ఇవ్వటం అనేది జరుగుతుంది. దానికి కూడా ఏంటంటే స్కూల్ స్టూడెంట్స్ అనే కాదు, కాలేజీ లెవెల్ కావచ్చు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాడు కావచ్చు, ప్రమోషన్ కోసం ఆరాటపడేవాడు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, అందరికీ కూడా చక్కని జ్ఞానము అనే దాన్ని ప్రసాదించేటువంటిది. ఆ జ్ఞానము అనేది ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకు కూడా సరస్వతి అనుగ్రహం అవసరం. లక్ష్మీ కటాక్షంతో పాటు సరస్వతి అనుగ్రహం అనేది కూడా ప్రతి వ్యక్తికి అవసరము. నోరు మంచిదైతేనే ఊరు మంచిదవుతుంది అని అంటారు. ప్రతి వ్యాపారస్తునికి కూడా వాక్కు అనేది కూడా ఇంపార్టెంట్. అటువంటి జ్ఞానము అనేదాన్ని సరస్వతి అమ్మవారి అనుగ్రహం వలన పొందగలుగుతారు. అది బుధుడికి ప్రతీకగా ఇవ్వటం అనేది జరుగుతుంది. బుధుడు చక్కని తెలివితేటల్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అటువంటి జ్ఞానము, తెలివితేటలు అనేటువంటిది ప్రతి వ్యక్తికి అవసరము అని చెప్పేసి, అలాగే ఏంటంటే ఇది దూర ప్రాంత ప్రజలైతే మాత్రం బ్యాంక్ అకౌంట్ నెంబర్ తెలియచేయడం జరుగుతుంది. అందులో ఇంత తెలియచేయటం అనేది ఉంటుంది. అంత అమౌంట్ డిపాజిట్ చేయటము, ఆ తర్వాత మేము పోస్టల్ ద్వారా కానీ అలాగే కొరియర్ ద్వారా కానీ పంపటం అనేది జరుగుతుంది. అయితే విదేశస్తులకు మాత్రం వాళ్ళు ఎవరైనా సరే వచ్చి కలెక్ట్ చేసుకొని వాళ్ళకి పాస్ చేయడం మంచిది. కానీ మా నుంచి మాత్రం విదేశానికి వెళ్ళటం అనేది మాత్రం పంపటం అనేది జరగదు. మన ఇండియాలోనే ఏ రాష్ట్రంకైనా సరే కొరియర్ సర్వీస్ అనేది పంపడం అనేది జరుగుతుంది. దానికి విధి విధానము, ప్రాసెస్ ఎలా అమ్మా ఏంటి అనేది తెలుసుకోవటం చాలా మంచిది. అది తీసుకున్న తర్వాత కూడా చాలా మంది తెలియజేశారు, మా పిల్లలకి మెడిసిన్ లో సీట్ వచ్చింది, ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది, మెడిసిన్ లో ఫ్రీ సీట్ వచ్చినటువంటి వాడు చాలా మంది వచ్చారు నా దగ్గరికి. అంత ముందు కలిసినటువంటి వాడు తిరిగి మళ్ళీ కలిసిన వాడు ఉన్నారు, అమ్మ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మెడిసిన్ లో ఫ్రీ సీట్ వచ్చింది అని చెప్పేసి చాలా చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే సిఏ కూడా అన్నమాట, ఈ సిపిటి రాసినటువంటి వాళ్ళకు కూడా చాలా సక్సెస్ అయ్యామమ్మా అని చెప్పేసి వచ్చి తెలియచేయటము, ఇవన్నీ కూడా చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. మెడలో లాకెట్ అనేది ఏంటంటే అది ఎప్పుడు కూడా ఉండవచ్చు, ఆడపిల్లలు కానీ మగపిల్లలకు కానీ మెడలో ఒకసారి లాకెట్ అనేది ధరించిన తర్వాత ఈ సమయప్పుడు ఉండొచ్చు, ఉండకూడదు అనేది లేదు, ఎప్పుడు కూడా ఉండొచ్చు. 24 hours ఒంటి మీద ఉండవచ్చు. అది మెడలో లాకెట్ రూపేణ మాత్రమే అది అందచేయటము అనేది జరుగుతుంది. అది తీసుకున్నటువంటి వాడు కూడా అంత చక్కగా పాజిటివ్ రిజల్ట్ అనేది కూడా పొందగలిగారు. జ్ఞానం అనేది ప్రతి వ్యక్తికి అవసరము. ప్రతిసారి కూడా అదే తెలియచేయడం జరుగుతుంది. జనం కూడా వచ్చిన వాళ్ళు అదే అంటూ ఉంటారు, మరి మీ ప్రోగ్రామ్ అనేది వీక్షిస్తుంటే ఎక్కువగా విద్య గురించి చెప్తుంటారమ్మా అని. అంటే ఎవరు కూడా దోచుకెళ్ళనేటువంటిది చక్కని విద్య. ఎందుకంటే అష్టైశ్వర్యాలు అనేది కూడా కోల్పోవచ్చేమో కానీ విద్యను మాత్రం ఎవరు కూడా దోచుకెళ్ళలేరు. అటువంటి విద్య అనేది ప్రతి వ్యక్తికి అవసరము. అది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చిన్న పెద్ద భేదం కూడా ప్రతి వ్యక్తికి అవసరం. ఇంతవరకు చదవనటువంటి వాడు కూడా, అంటే ప్రోగ్రామ్ విన్న తర్వాత ప్రైవేట్ గా కట్టామమ్మా అన్నవాడు నా దగ్గర చాలా మంది వచ్చారు.
అమ్మ మీ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మేము ప్రైవేట్గా 10th క్లాస్ కట్టాము, లేదా ఏంటంటే ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ కట్టాము మేము అంటే నాకు ఇదొకటి చాలా సంతోషం అనిపిస్తుంటుంది. లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, చాలా మంది కూడా ఇటువంటి ఈ అవేర్నెస్ అనేది నేను కోరుకుంటూ ఉండేది. ప్రతి వ్యక్తికి కూడా విద్య అనేది అవసరము. అయితే అంటే ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కట్టినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా దగ్గరకు వచ్చి వెళ్ళిన తర్వాత విద్య గురించి ఇంత ప్రాధాన్యతనిస్తూ ఉంటారు మీరు, అటువంటి విద్య అనేది చదవాలి అని చెప్పేసి ఇప్పుడు ఎక్కువ అనిపిస్తున్నది. ఇంతకు ముందు కూడా ఏంటంటే అశ్రద్ధట. వాళ్ళు చెప్పేవాడు అమ్మా నాన్నగారు చాలా బాధపడి ఉంటారు అప్పటి రోజుల్లో, పాపం వాళ్ళని చాలా బాధ పెట్టానమ్మా నేను, కానీ మా వాళ్ళు మీ ప్రోగ్రామ్ చూపించిన దగ్గర నుంచి చూస్తూ ఉంటే ఓహో విద్యకి ఇంత ప్రాధాన్యత అనేది ఇవ్వాలి అని చెప్పేసి అలా పర్సనల్ గా కలిసిన వాళ్ళు ఉన్నారు. కలిసి అక్కడికి వెళుతున్నామా అని చెప్పేసి సెంటిమెంటల్ గా వచ్చి బొట్టు పెట్టించుకొని వెళ్ళి ఆ ఫీజు కట్టినటువంటి వాడు చాలా మంది ఉన్నారు. అది చాలా చాలా ఆనందం అనిపిస్తుంటుంది. ఏంటంటే ఈ అవేర్నెస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండేది ఏంటంటే చక్కని జ్ఞానము అనేది అవసరము. ఎవ్వరు కూడా ఎత్తుకెళ్ళలేరు, ఎవ్వరు దోచుకెళ్ళలేరు. అటువంటి విద్య, బుద్ధులు, జ్ఞానము అనేది ప్రతి వ్యక్తికి కూడా అవసరము. అటువంటి సంకల్పంతో అన్నమాట అయితే పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటిది బుద్ధుడికి ప్రతీకగా అన్నమాట. అది ఒక చిన్న లాకెట్ అనేది అందచేయటం అనేది జరుగుతుంది. అది ఎంత ఏమిటి వివరాలన్నీ కూడా తెలుసుకొని వీలైనంత వరకు ప్రతి వ్యక్తి కూడా దాన్ని ధరించటం అనేది చాలా మంచిది. ఓకే, చూస్తున్నాం కదండి. ప్రముఖ జ్యోతిష్యురాలు శ్రీమతి సీతా శర్మ గారిని కలిసి జాతక ప్రశ్న చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్ కి కాల్ చేసి సంప్రదించండి. జాతకం లేని వారికి ముఖ కవలికలు, హస్తరేఖలు, మరి ప్రశ్న శాస్త్రం ద్వారా పూర్తి భవిష్యత్తు చెప్పబడుతుంది. అదేవిధంగా శ్రీచక్రం ఎడ్యుకేషనల్ లాకెట్ పొందాలి అనుకుంటే వారి ఆఫీస్ నెంబర్ కి కాల్ చేసి సంప్రదించండి. సీతా శర్మ గారు మరి దూర ప్రాంత వాసుల కోసం ఏమైనా పర్యటనలు చేస్తున్నారా? పర్యటనలు అనేవి ఈ నెల అనుకున్నాను, కానీ కార్తీక మాస సందర్భంగా ఈ పూజలు అవి ఎక్కువ ఉండబట్టి వెళ్ళలేకపోవడం అనేది జరుగుతుంది. కానీ డిసెంబర్ మొదటి ఆదివారం నుంచి తప్పకుండా పర్యటనలు అనేవి ఉన్నాయి. బెంగళూరు, విజయవాడ, వైజాగ్, నెల్లూరు ఇలా కొన్ని ఊర్ల పేర్లు అనేది తర్వాత తెలియచేయడం జరుగుతుంది. తప్పనిసరిగా బెంగళూరు మాత్రము డిసెంబర్ 1st వీక్లో వెళ్ళటము అనేది జరుగుతుంది. చాలా కాల్స్ వస్తున్నాయి అక్కడ నుంచి, ఎప్పుడు వస్తారమ్మా అని. తప్పకుండా డిసెంబర్ 1st వీక్లో బెంగళూరు రావడం జరుగుతుంది. ఆ తర్వాత విజయవాడ, తిరుపతి, నెల్లూరు ఇవన్నీ కూడా చాలా ఊర్లు అనేది నేను తిరిగి తర్వాత అందులో ఇవ్వటం అనేది స్క్రోలింగ్ ఇవ్వటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మాత్రము ఈ 2-3 వారాలు మాత్రమే కుదరట్లేదు. డిసెంబర్ మాత్రం తప్పనిసరిగా పర్యటనలు అనేవి ఉన్నాయి. ఏ ఊర్లు అనేది మాత్రం తప్పనిసరిగా తెలియచేయటం అనేది జరుగుతుంది. ఓకే, మీకు జాతక వివరాలు ఉన్న వారికి నేమ్ పెట్టేటప్పుడు అంటే జ్యోతిష్యంతో పాటు న్యూమరాలజీ ఏ విధంగా తీసుకొని రెండింటిని బేస్ చేసుకొని ఎలా నేమ్ కరెక్షన్ చేస్తూ ఉంటారు? తప్పకుండా. ఏమైతుందంటే చిన్నపిల్లలకి పేర్లు పెట్టే విషయంలో ఇప్పుడు ఏమవుతుందంటే మాసనామము, నక్షత్ర నామము, వ్యవహార నామం అని చెప్పేసి 3 పేర్లను తెలియచేయడం జరుగుతుంది. అయితే వ్యవహార నామము రికార్డెడ్ నేమ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళ అదృష్ట సంఖ్యకు రిలేటెడ్గా అన్నమాట నేమాలజీ అని చెప్పేసి తెలియచేయడం జరుగుతుంది. ఇవాళ ఏదైనా సరే ఒక పేర్లు అనేది కొన్ని లిస్ట్ అవుట్ తీసుకుని వస్తారు. అందులో ఏమవుతుందంటే ఏదైనా వాళ్ళకి ఇష్టమైనటువంటి ఒక పేరే ఉండి స్పెల్లింగ్లో కరెక్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఏదైనా సరే, కాకపోతే ఏంటంటే కరెక్షన్లో ఎబ్బెట్టిగా ఉండకుండా ఏదైనా ఒక్క అక్షరాన్ని మాత్రమే యాడ్ చేయటం కానీ డిలీట్ చేయటం కానీ తప్పనిసరిగా జరుగుతుంది. అది అవసరమా అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాగే వచ్చిన వాళ్ళు కూడా ఫీల్ అవుతారు, అమ్మ ఇది ఒకసారి ఇది అవసరమా, ఒక్కోసారి అనిపిస్తుంటుంది మామూలు వెనకట్ల పేరు పెట్టుకున్నాం కదా అని. కాకపోతే ఇప్పుడు ఈ అవేర్నెస్ ఎక్కువ ఉండబట్టి సరేలే మా పిల్లలకు కూడా కరెక్షన్ చేయిస్తే బాగుంటుంది, ఇది ఎలా ఉంది అని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి వస్తూ ఉంటారు. అయితే వాస్తవంగా అది మంచిది. ఆ తర్వాత ఏంటంటే ఒకసారి మనం బర్త్ సర్టిఫికేట్ అనేది తీసుకున్న తర్వాత మళ్ళీ కరెక్షన్స్ చేసుకోకుండా పసిపిల్లలకి విషయంలో మాత్రం చక్కని అవకాశం ఏంటంటే నేమాలజీ ప్రకారం కూడా కరెక్షన్ అనేది తీసుకుని కనుక పెట్టుకోవటం కూడా చాలా మంచిది. అది కూడా ఏంటంటే చాలా నీట్ గా ఉండాలన్నమాట. ఎక్కడ ఎబ్బెట్టిగా లేకుండా ఒక్క అక్షరాన్ని మాత్రమే యాడ్ చేయటం కానీ డిలీట్ చేయటం కానీ జరుగుతుంది. అయితే కేవలం దీనికోసం కూడా ఎక్కువ మంది అపాయింట్మెంట్ తీసుకొని వస్తూ ఉంటారు కాబట్టి తెలియచేయటం నేమ్ లో కరెక్షన్ అవసరమా అని చెప్పేసి వస్తుంటారు. అలాగే బిజినెస్ చేసేటువంటి వాళ్ళు కూడా ఈ పేరు అనేది బాగుందమ్మా అని చెప్పేసి కూడా కనుక్కోవడానికి చాలా మంది వస్తూ ఉంటారు. ఇంతకు ముందు వ్యాపారం చాలా బాగుండేది కానీ ఈ మధ్య కాలంలో బాగుండట్లేదు, ఎందుకు బాగుండట్లేదు అనేది కూడా చూసుకోవాలి. వాళ్ళ పీరియడ్ ఏంటి, లేదా వాళ్ళ తల్లిదండ్రులు రన్ చేసినంత కాలం బాగుంది, మా హ్యాండ్ ఓవర్ వచ్చిన దగ్గర నుంచి బాగుండట్లేదు అంటే వాళ్ళ పేరు బలంగా తల్లిదండ్రుల పేరులో వాళ్ళ తాతల పేరు బలంగా ఆ పేరు బాగుండొచ్చు. ఇప్పుడు చేసే వ్యాపార సంస్థ యొక్క పేరు వాళ్ళ పేరు బలంగా బాగుండొచ్చు. వీళ్ళకి వచ్చేసరికి అది వర్తిస్తుందా లేదా, ఎంతవరకు పాసిబిలిటీ, ఆ కలర్స్ సూట్ అవుతాయా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవటం అనేది కూడా చాలా మంచి పద్ధతి వాస్తవంగా. అలాగే భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుందా లేదా, ఇండివిజువల్ గానే చేయాలా, ఇవన్నీ కూడా
వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా కనుక్కురావడం చాలా మంచిది. అలాగే ఏంటంటే ఎవరైనా సరే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నట్లయితే వాళ్ళ అందరి కూడా వివరాలు తీసుకురావడం కూడా చాలా మంచిది. అయితే ముగ్గురు కలిసి, నలుగురు కలిసి, ఐదుగురు కలిసి ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నారంటే వాళ్ళందరి పేర్లు వివరాలు కూడా తీసుకురావడం మంచిది. వీళ్ళల్లో కూడా ఫస్ట్ పొజిషన్ నేమ్ ఎవరిది ఉండాలి, సెకండ్ ఎవరిది ఉండాలి, థర్డ్ ఎవరిది ఉండాలి, ఇవన్నీ కూడా ఆర్డర్ ఆఫ్ గానే పెట్టుకోవటం అనేది ఉంటుంది. అయితే ఈ విధంగా ఏంటంటే కొంచెం తర్వాత పెట్టిన తర్వాత మనం బాధపడే కంటే ముందుగానే సవరణ అనేది చేసుకోవటం కూడా మంచి విధానము, మంచి పద్ధతి. ఆ విధంగా ఫాలో అవుతుంటే తప్పనిసరిగా ప్రతి వ్యక్తిది కూడా ఎవరైనా బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఉంటే కనుక వాడి వ్యాపారము అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు అనేది కూడా తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. ఆ పరిహారాలు అనేవి కూడా ఆచరిస్తూ ఉంటే తప్పనిసరిగా వ్యాపారము అనేది ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ శ్రీచక్రము ఇంత ముందు తెలియజేసినట్టుగా శ్రీచక్రం అనేది కూడా వ్యాపార సంస్థలో ఒకటి, ఇంట్లో ఒకటి పెట్టిన తర్వాత కూడా చాలా మంది బాగుందమ్మా ఇప్పుడు బిజినెస్ బాగా రన్ అవుతుంది అని చెప్పేసి కూడా తెలియజేశారు. శ్రీచక్రం కలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా వ్యాపార సంస్థలో ఒకటి పెట్టాలి. అలాగే గృహంలో అన్నమాట లాకర్లో, బీరువా లాకర్లో ఒకటి పెట్టాలి. బీరువా అనేటువంటిది మాకు లేదమ్మా అన్నటువంటి వాడు కబోర్డ్స్ అని ఉంటూ ఉంటాయి, లేదా సూట్ కేసులో కానీ అలా వాళ్ళు ఎక్కడైనా సరే పద్ధతిగా పొందికగా కనుక దాన్ని అమరిస్తే మాత్రం తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహము, కరుణా కటాక్షము పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే అండి, ఇక విజయ మార్గం కార్యక్రమంలో మంచి మాట కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారండి. ఈ రోజు చెప్పే మంచి మాట ఏంటి? తప్పకుండా ఈ రోజు కూడా మంచి మాటలో భాగంగా ఇంతకు ముందు తెలియజేసినట్టుగా శ్రీచక్రం కానీ అలాగే ఎడ్యుకేషనల్ లాకెట్ కానీ పొందాలి అనుకుంటే డైరెక్ట్గా కలెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ అని అంటే మాత్రం హైదరాబాద్ చిక్కడపల్లిలో మాత్రమే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే చాలా మంది బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా అమ్మా అని పాపం ఎక్కువ మంది అడుగుతుంటారు. ఎక్కడ ఎటువంటి బ్రాంచెస్ అనేవి లేవు, కేవలం హైదరాబాద్ లో మాత్రమే ఉన్నది. అది కూడా చిక్కడపల్లిలోనే త్యాగరాయ గాన సభ అని ఉంటుంది, దాని పక్కన అన్నమాట. అలాగే మరొకసారి బయలుదేరి వచ్చే ముందు కూడా అడ్రస్ కనుక్కొని రావటం ఒకటి చాలా మంచిది. అలాగే ఏంటంటే విజయ మార్గం కార్యక్రమంలో ఎప్పుడూ కూడా తెలియజేస్తున్నట్టుగా మంచి మాటల్లో భాగంగా ఏం చెప్తారమ్మా అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తుంటారు. వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు, అమ్మ మీరు మంచి మాటల్లో చెప్పినటువంటిది మేము ఆచరించాము, చాలా బాగుంది. అయితే ఈ మధ్య చిన్నపిల్లల్ని కూడా తీసుకొని చాలా మంది వచ్చారు. మీరు ఇంతకుముందు శ్రవణ నక్షత్రం వచ్చినాడు, ఇలా మీరు దీపారాధన చేయమని కొన్ని చెప్తూ ఉంటాను. అవి చెప్పిన తర్వాత ఇదిగో మాకు బాబు పుట్టాడు అని చెప్పి బాబుని తీసుకురావటము, పాపను తీసుకురావటము, ఇటువంటివన్నీ కూడా చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. మీరు మంచి మాటల్లో భాగంగా చెప్పినవన్నీ మేము ఆచరించాము, ఆచరించిన తర్వాత సక్సెస్ అయ్యాము, ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా వింటూ ఉంటారు అన్నమాట. అలాగే ఏంటంటే అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేటువంటి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ముఖ కవళికలు, హస్తరేఖల ద్వారా, ప్రశ్నాశాస్త్రం ద్వారా తెలియచేయడం అనేది కూడా జరుగుతుంటుంది. ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుని రావడం చాలా మంచిది. వితౌట్ అపాయింట్మెంట్ దయచేసి ఎవరు కూడా రావద్దు. మధ్యాహ్నం పూటని, సాయంత్రం పూటని అలా ఎప్పుడు రావద్దు. ఎప్పుడైనా ఒక టైము అనేది తెలుసుకొని ఎంత ఏమిటి వివరాలు కూడా ముందుగా తెలుసుకొని రావటం చాలా మంచిది. అలాగే ఏంటంటే మంచి మాటలో భాగంగా ఈ రోజు శని త్రయోదశి సందర్భంగా తెలియచేయటము, ఇప్పుడు కానీ లేదా సాయంత్రం వేళ కానీ ఒక అవకాశము అనేది ఉన్నది. ఇది ఏంటంటే అది ఏలినాటి శని కానీ, అలాగే అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అలాగే శని మహర్దశ, అంతర్దశ, ఈ విధంగా చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు. అటువంటి వాడు ఎవరైనా సరే ఈ రోజు శివలింగానికి నువ్వుల నూనెతోటి అభిషేకము అనేది చేయటము. అయితే మన గృహయందు కూడా ఉంటూ ఉంటాయి, స్ఫటిక లింగమనో వెండి లింగమని కానీ ఏమైనా సరే ఇళ్లలో కూడా అభిషేకాలు అనేది చేస్తూ ఉంటారు. అయితే దేవాలయానికి వెళ్ళటం కుదరకపోతే కనీసం గృహయందైనా సరే నువ్వుల నూనెతోటి ఈ రోజు శివుడికి అభిషేకము అనేది చేసి ఆ తర్వాత అన్నము అనేది కొంచెం అన్నమాట, కొద్దిగా వైట్ రైస్ వండినటువంటి అన్నము, కేవలం అన్నమే అన్నమాట, కొంచెం తీసుకొని దానిపైన నెయ్యిని అభికరించటము అని అంటారు. అంటే నెయ్యిని అన్నం పైన చల్లటము. అయితే నెయ్యిని అభికరించి దానిని నైవేద్యంగా శివలింగానికి, శివుడికి నైవేద్యంగా ఆ అన్నంని నైవేద్యం పెట్టడం చాలా మంచిది. పెట్టిన తర్వాత ఆ అన్నాన్ని, ఆ నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని ప్రతి వ్యక్తి కూడా గృహంలో ఉన్నటువంటి వాడు స్వీకరించటము అనేది కూడా చాలా మంచిది. ఈ విధంగా చేయటం వలన శని దోష నివారణ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది ప్రతి వ్యక్తి కూడా ఆచరించవచ్చు. వీలైనంత వరకు ఈ రోజు ఈ విధంగా చేయటం చాలా మంచిది. అలాగే మరొకటి ఏంటంటే ఈ రోజు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి 19 సార్లు ప్రదక్షిణాలు చేయటం చాలా మంచిది. శనికి 19 సంఖ్య అనంటే ఇష్టము, 19 నెంబర్ కాబట్టి 19 సార్లు ప్రదక్షిణాలు చేసి రావటం ఒకటి చాలా మంచిది. ఈ విధంగా చేస్తూ ఉంటే శని దోష నివారణ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మరొకటి వచ్చేసరికి ఎల్లుండి అంటే కార్తీక సోమవారము, అదే రోజు పౌర్ణమి కూడా
సో పౌర్ణమి సందర్భంగా ఏంటంటే గుడులు కూడా చాలా రద్దీగా ఉంటూ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఎల్లుండి సోమవారం కలిసి రావడం కూడా అదృష్టం. సోమవారము కార్తీక పౌర్ణమి అన్నీ కలిసి వచ్చాయి. ఆ రోజు సాధారణంగా గుడికి వెళ్తాము. అలాగే మనం దీపారాధన అనేది చేసి రావటం, 365 ఒత్తులు వెలిగించడం, దీపారాధన అనేది చేసి వస్తూ ఉంటాము. అయితే కంపల్సరిగా చెప్పేది ఏంటంటే ఆ రోజు మాత్రం తప్పనిసరిగా చంద్ర దర్శనము అనేది చేసుకోవటం చాలా మంచిది. చంద్రుడిని చూసి నమస్కారం చేసుకోవటం చాలా చాలా మంచిది. కార్తీక పౌర్ణమి సందర్భంగా చంద్ర నమస్కారము, ప్రతి వ్యక్తి కూడా చంద్రుని చూడటము, నమస్కారం చేసుకోవటం చాలా మంచిది. ఈ విధంగా చేస్తూ ఉంటే మాత్రం మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటుంది? మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా స్వామి అనుగ్రహం వలన, అమ్మవారి అనుగ్రహం వలన నెరవేరినాడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి ప్రశాంతత అనేది మనం ఎవరైనా సరే కోరుకుంటూ ఉండేది. అటువంటి ప్రశాంతతను ఇచ్చేది ఎవరంటే చంద్రుడు. సో తప్పనిసరిగా చంద్రుడిని చూడటం, నమస్కరించటం అనేది ఆ రోజు చాలా మంచిది. ఓకే అండి. సీతా శర్మ గారు, సమాజంలో చాలా ఎక్కువగా బాధపడుతున్నటువంటి సమస్యలు ఆర్థిక సమస్యల కోసం మీరు శ్రీచక్రంని ఇంట్లో పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది అంటున్నారు. అదేవిధంగా విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. వారి కోసం ఎడ్యుకేషనల్ లాకెట్ తీసుకొచ్చారు. వారి రెండు వివరాలు మరొకసారి ప్రేక్షకుల కోసం తెలియజేస్తారు. శ్రీచక్రం గురించి అంటే ఏంటంటే ఎంత చెప్పినా తక్కువే. అది శ్రీచక్రం అనగానే అదేదో పెద్దదేమో, ఇంట్లో పెట్టచ్చో పెట్టకూడదో అటువంటి భయము అనేది అవసరం లేదు. చాలా చిన్నగా ఉన్నటువంటిది, గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు ఒకవైపు, శ్రీచక్రం ఒకవైపు ఉండటం జరుగుతుంది. దానికి కుంకుమార్చన కార్యక్రమం అనేది కూడా నిర్వహించినటువంటిది. అలాగే 16 శుక్రవారాలు 16 సార్లు శ్రీ సూక్త సహితంగా మహాలక్ష్మి అమ్మవారి హోమం అనేది నిర్వహించినటువంటిది కాబట్టి మహిమాన్వితమైనటువంటిది. అది ప్రతి గృహం యందు కూడా ఉండటం చాలా మంచిది. అయితే ఏంటంటే చాలా చిన్నది, పవర్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. అలాగే మనసులో సంకల్పం అనేది నెరవేరుతుంది. అది ఒక కవర్లో అందచేయటంటుంది. ఆ కవర్లో ఒక పేపర్ అనేది ఉంటుంది. ఆ పేపర్లో ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని విడిగా ఒక ప్లేస్ రాసి పెట్టుకొని, ఒక పేపర్ మీద కానీ బుక్లో కానీ రాసుకొని, పేపర్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఆ కవర్లో పెట్టి, ఆ కవర్ బీరువా లాకరులో పొందుపరచడం అనేది మంచిది. మనసులో ఏదైనా ఒక సంకల్పము అనుకొని బీరువా లాకరులో పొందుపరిస్తే తప్పకుండా అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీ మనసులో సంకల్పం అనేది నెరవేరుతుంది. అదంటే అమ్మ ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి ఈ మధ్య చాలా మంది చెప్పారు, అమ్మ ఇది తీసుకుని వెళ్ళిన తర్వాత మేము గృహ నిర్మాణం అనేది చేసుకున్నాము అని చెప్పేసి, ఇంటి కోసం చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము, కానీ ఇది తీసుకుని పెట్టిన తర్వాత అనుకోకుండా మేము ఇల్లు తీసుకోవడం జరిగింది, గృహప్రవేశం జరిగింది, ఫలానా రోజు గృహప్రవేశము, ఇప్పటికీ తెలియజేసిన వాడు ఉన్నారు. వివాహ విషయం కూడా అంతే. మా పిల్లలకి ఎప్పటి నుంచో సంబంధాలు చూసిన అబ్బాయి విషయం కావచ్చు, అమ్మాయి విషయం కావచ్చు, కానీ ఏంటంటే ఈ నెలలోనే అన్నమాట ఎక్కువ మంది వివాహాలు అనేవి కూడా ఉన్నాయి. నా దగ్గరికి పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి వెళ్ళినటువంటి వాడి వివాహాలు అనేది మాత్రం ఈ నవంబర్ నెలలో ఎక్కువ మంది ఉన్నాయి. అలాగే ఏంటంటే మనసులో సంకల్పము అనేది ఎక్కువగా నెరవేరుతుంది. విద్య గురించి కూడా అంతే అనమాట. ఆ లాకెట్ అనేది కూడా తీసుకున్నటువంటి వాళ్ళు విద్యలో రాణించటము అనేది ఉంటుంది. కేవలం ఎడ్యుకేషనల్ లాకెట్ అనే కాదు, ఎవరికైనా సరే ఏంటంటే జ్ఞానం అనేది ఇంపార్టెంట్, తెలివితేటలు ఇంపార్టెంట్, స్వతహాగా రాయగలగటము అనేది ఇంపార్టెంట్. ఇటువంటి జ్ఞానము, తెలివితేటలు అనే దాన్ని బుధుడు ప్రసాదిస్తాడు. అటువంటి బుధుడికి ప్రతీకగా ఆ లాకెట్ అనేది అందచేయడం జరుగుతుంది. ఓకే అండి. ఇక రాబోయే రోజుల్లో ఏమైనా పర్యటనలు చేయబోతున్నారా? ముఖ్యంగా మీరు హైదరాబాద్ లో ఎక్కడ అందుబాటులో ఉంటారు? చాలా మంది, అనేక మంది వస్తూ ఉంటారు. వారి కోసం ఎలా సర్వీసెస్ అందిస్తున్నారు? అయితే ఏంటంటే ఎప్పుడు కూడా హైదరాబాద్ లోనే అందుబాటులో ఉండటం జరుగుతుంది. అది చిక్కడపల్లిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఎక్కడ బ్రాంచెస్ అనేవి ఏమీ లేవు. ఎప్పుడైనా వెళ్ళడం అనేది జరిగితే పర్యటనలే ఉంటాయి. పర్యటనలు డిసెంబర్ నెలలో తప్పనిసరిగా పర్యటనలు అనేవి ఉన్నాయి. విజయవాడ, బెంగళూరు, తిరుపతి, నెల్లూరు, వైజాగ్ ఇలా కొన్ని ప్రదేశాలు వెళ్ళటం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. అయితే కరీంనగర్, ఈ వరంగల్, నిజామాబాద్ వీళ్ళు కూడా ఎక్కువ మంది కూడా చేస్తున్నారు. పాపం అమ్మ మీరు ఇంతకు ముందు కూడా వస్తా అన్నారు కానీ రాలేదు, ఎప్పుడు వస్తారు అని తప్పనిసరిగా ఎప్పుడు వచ్చేది అనేది తెలియచేయటం జరుగుతుంది. ఇటు ప్రాంతాలు కూడా వెళ్ళటము అనేది ఉంటుంది. అయితే ఏ సమయం, ఎప్పుడు, ఏ రోజు అనేది మాత్రం డెఫినెట్ గా తెలియచేయటం ఉంటుంది. నాకు కరీంనగర్ నుంచి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి, అమ్మ మీరు ఎప్పుడు వస్తారమ్మా, పోయినసారి వస్తా అన్నారు రాలేదు అని. డెఫినెట్ గా రావటం అనేది జరుగుతుంది. ఎప్పుడు అనేది మాత్రం తప్పనిసరిగా తెలియజేయడం జరుగుతుంది. తర్వాత వారాల నుంచి మాత్రం డెఫినెట్ గా ఏ ఊర్లు ఎక్కడికి వెళ్ళటము అనేది తెలియజేయడం జరుగుతుంది. డిసెంబర్ నెలలు మాత్రం పర్యటనలు అనేవి ఉన్నాయి. ఓకే సీతా శర్మ గారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకి జాతక పరిశీలనతో పాటు ఎన్నో మంచి వివరాలు, మంచి మాటలో భాగంగా చాలా మంచి విషయం తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.
చూశారు కదా, ప్రముఖ జ్యోతిష్యురాలు శ్రీమతి సీతా శర్మ గారిని కలిసి జాతక పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా జాతకం లేని వారికి ముఖ కవలికలు, హస్తరేఖలు, ప్రశ్నాశాస్త్రం ద్వారా పూర్తి భవిష్యత్తు చెప్పబడుతుంది. వీటితో పాటు శ్రీచక్రం విద్యార్థుల కోసం ఎడ్యుకేషనల్ లాకెట్ పొందాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నంబర్ కి కాల్ చేసి సంప్రదించండి. ఇది వాల్టి విజయ మార్గం. నమస్తే. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 7032742439, 93900646740, 040276666